నిజామాబాద్ లోక్సభ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికీ 2209 ఈవీఎం సెట్లు ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయిందని చెప్పారు ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్. ఇక ఉదయం 7 గంటలకు మొదలు కావాల్సిన పోలింగ్ ను 8 గంటలకు మార్చారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ. ఇక ఇప్పటికే 95% ఓటర్ స్లిప్లు ఎపిక్ కార్డుల పంపిణీ పూర్తయిందని తెలిపారు. 9వ తేదీన రైతుల ర్యాలీకి అనుమతి ఇచ్చామని చెప్పారు రజత్ కుమార్. ఎన్నికల ఏర్పాట్లపై రైతు అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. రైతుల అనుమానాలు పూర్తి స్థాయిలో నివృత్తి చేశామన్నారు. నిజామాబాద్ లో 400 మంది ఇంజనీర్లు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ లో మనకు 2209 12 బ్యాలెట్ యూనిట్, ఒక సియు, ఒక వివిప్యాట్ అంటే యూనిట్ మొత్తం అట్లా 2209 కావాలి. దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ చెకింగ్ డీటెయిల్గా ప్రతి మషిన్కి ఫస్ట్ లెవెల్ చెకింగ్లో దాదాపు 3 అవర్స్ టైం పడుతుంది. తర్వాత క్యాండిడేట్ సెట్టింగ్, మరీ ఒక యూనిట్ మీద క్యాండిడేట్ సెట్టింగ్ చేయడానికి 3-3.5 గంటలు పడుతుంది. ఆ విధంగా 2000 అంటే చాలా ఎక్స్ట్రా మ్యాన్ పవర్, ఎక్స్ట్రా టైం పడింది. ఐఎమ్ హ్యాపీ టు సే ఇప్పుడు ఆ వర్క్ అక్కడ టైమ్లీగా కంప్లీట్ అయిపోయింది. అన్ని మెషిన్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తున్నాయి, కన్ఫర్మ్ అయింది. ఎన్నికల ముందు 72 అవర్స్ ప్రోటోకాల్ అంటాము. 72 అవర్స్ బిఫోర్ ది ఎలక్షన్స్ ఒక ప్రొసీజర్స్ అయితే ఫాలో చేయాలి. దానికి రివ్యూ చేయడానికి, ప్రిపరేటరీ వర్క్ చూడడానికి, ఎన్నికల రోజు ఎలా రిపోర్టింగ్ అవి అన్నీ ఉంటుంది అవి అన్నీ రివ్యూ చేయడానికి వచ్చాను. అదేవిధంగా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అవి అన్నీ ఎట్లా పరిశీలిస్తున్నాం, ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. జస్ట్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద రివ్యూ. మోస్ట్లీ ఇట్ ఈస్ ఆల్ గుడ్. నిజామాబాద్ టైమింగ్స్ అక్కడ మనకు మాక్ పోల్ చేయడానికి 50 కంటే ఎక్కువ మంది అయితే మనం మినిమం 50 ఓట్స్ చేస్తాము, అట్లా గైడ్లైన్స్ ఉన్నాయి. 50 ఓట్తో మాక్ పోల్ చేయడానికి మనకు దాదాపు 1 అవర్ టైం పడుతుంది. ఇక్కడ ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి మేము ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాం. పోలింగ్ టైం ఇంతకుముందు 7 to 5 ఉండేది, ఇప్పుడు అయితే 8 to 6 చేసాము.